2026 ఐపీఎల్ అయితే మరి కొన్ని నెలల్లోనే ప్రారంభం కానుంది. అయితే మనం ఈ ఐపీఎల్ కి సంబంధించిన 10 టీంల యొక్క బ్యాటింగ్ లైనప్ అండ్ వాళ్ళకి సరైన బ్యాకప్ ప్లేయర్స్ ఎవరు అండ్ బౌలింగ్ లైనప్ వాళ్ళకి సరైన బ్యాకప్ బౌలర్లు ఎవరు ఉన్నారన్నది ప్రతి టీం గురించి ఒక్కో వీడియోలో ముందుగా బ్యాటింగ్ లైనప్ వీడియో, తర్వాత బౌలింగ్ లైనప్ వీడియో, ఒక వీడియో తర్వాత ఇంకో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను పెట్టే ప్రతి వీడియో అందరికన్నా మీకే ముందు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంటని ఆన్ చేసి పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నోటిఫికేషన్ బార్ ని ఆన్ చేసుకోండి మామ. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ముందుగా ఈ వీడియోలో డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కి ఈ సంవత్సరం బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంది అండ్ వాళ్ళకి బ్యాకప్ ప్లేయర్స్ ఎవరు అన్నది ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ అంతర్జాతీయ మ్యాచ్ లో నిర్వహించేందుకు కర్ణాటక క్రికెట్ సంఘానికి శనివారం అనుమతి లభించింది. ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ అందించిన నివేదికను పరిశీలించిన అనంతరం కర్ణాటక హోం మంత్రిత్వ శాఖ అనుమతి జారీ చేసింది. చిన్నస్వామిలో భద్రతా ఏర్పాట్ల మెరుగుదలపై టాస్క్ ఫోర్స్ సంతృప్తి వ్యక్తం చేసింది. నిరుడు ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ సంబరాల సందర్భంగా వేదిక బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించడంతో చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. స్టేడియంలో తిరిగి మ్యాచ్లు నిర్వహించడంపై మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ నేతృత్వంలో కర్ణాటక క్రికెట్ సంఘం కొత్త పాలక వర్గం నెల రోజుల నుంచి వివిధ ప్రభుత్వ సంస్థలతో చర్చలు జరుపుతోంది. బట్ ఎనీవేస్ ఈ చర్చలను చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు 2026 ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ అయితే చిన్నస్వామి స్టేడియంలోనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అది అలా ఉంటే 2025లో ఆర్సీబీ ఛాంపియన్స్ అయ్యిందంటే వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ లో చాలా అద్భుతంగా ముందెన్నడూ లేని విధంగా రాణించారు కాబట్టే ఛాంపియన్స్ గా నిలిచారు. అలాంటిది ఈ సంవత్సరం చూసుకుంటే ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ లో ఉన్న ప్లేయర్లకి చాలా వరకు ఇంజురీ అనేది కనిపిస్తోంది. సో ఇంజురీ ప్లేయర్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఆర్సీబీ బెస్ట్ ప్లేయింగ్ 11 2026 ఐపీఎల్ లో ఎలా ఉంటుంది అని చూసుకుంటే ఓపెనర్స్ గా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ, నంబర్ 3 లో దేవదత్ పడికల్ లేదంటే వెంకటేష్ అయ్యర్, నంబర్ 3 లో అయితే దేవదత్ పడికలే కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో ఛాంపియన్స్ గా నిలిచిన ఆర్సీబీకి ఆడిన మ్యాచ్ లో ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే దేవదత్ పడికల్ చూపించాడు. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ కి ఒక కొత్త ప్లేయర్ ని తీసుకొస్తే ఆ కొత్త ప్లేయర్ ఈ టీం కాంబినేషన్ కి సెట్ అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. సో అందుకని నంబర్ 3 లో దేవదత్ పడికల్ అయితే చాలా మంచిగా రాణించగలడు అనిపిస్తోంది. సో రీసెంట్ గా జరుగుతున్న డొమెస్టిక్ క్రికెట్ లో కూడా అద్భుతమైన సెంచరీలతో అదరగొడుతున్నాడు. సో అందుకని నంబర్ 3 లో దేవదత్ పడికల్ ఉంటే చాలా బాగుంటుంది. నంబర్ 4 లో రజత్ పటిదార్, నంబర్ 5 లో యాజ్ ఏ వికెట్ కీపర్ గా జితేష్ శర్మ, నంబర్ 6 లో టిమ్ డేవిడ్, నంబర్ 7 లో కృణాల్ పాండ్యా, నంబర్ 8 లో రొమారియో షెఫర్డ్, నంబర్ 9 లో యష్ దయాల్, నంబర్ 10 లో భువనేశ్వర్ కుమార్, నంబర్ 11 లో జాస్ హెజల్వుడ్, ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మ. 2026 లో ఆర్సీబీ ఏదైతే లాస్ట్ ఇయర్ ఆడిందో అదే ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ ప్లేయింగ్ 11 తోనే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్లేయింగ్ 11 లో ప్రాపర్ గా డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేసే ఎబిలిటీ కలిగిన ప్లేయర్స్ నంబర్ 8 వరకు ఉండడం ఆర్సీబీకి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. మనం ఒక్కసారి ఈ బ్యాటింగ్ లైనప్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే 2025లో ఆర్సీబీకి అద్భుతమైన స్టార్ట్స్ అందడంలో ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ బెస్ట్ స్ట్రైక్ రేట్ తో మొదటి బంతి నుంచే దూకుడు ఇన్నింగ్స్ తో ప్రారంభించాడు. అలాంటిది ఐఎల్ T20 లీగ్ లో వెన్ను సమస్య మరియు జ్వరం లాంటివి ఉన్నాయి. ఇది అతని ఐపీఎల్ 2026 ప్రారంభంలో ఆర్సీబీకి కొంత లభ్యతను ప్రభావితం చేసింది. కానీ జనవరి 2026 ప్రారంభం నాటికి అతను అనారోగ్యం నుంచి కోలుకోవడం జరిగింది మరియు పూర్తి ఫిట్ గా ఉంటాడని కూడా రిపోర్ట్స్ ప్రకారం అంచనా వేయొచ్చు. సో ఫిల్ సాల్ట్ రికవరీ అయ్యి 2026లో జరగబోయే T20 వరల్డ్ కప్ కి ఆడతాడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వాళ్ళు ఫిల్ సాల్ట్ ని T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లోకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఏదేమైనా సరే ఫిల్ సాల్ట్ 2026 ఐపీఎల్ లో ఖచ్చితంగా ఆడతాడని చెప్పుకోవచ్చు. ఇక విరాట్ కోహ్లీ ఫిట్నెస్ అండ్ ఫామ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి 2026 ఐపీఎల్ లో ఎదుట టీం ని తగలబెట్టేస్తారనే చెప్పుకోవాలి. ఇక ఈ ఇద్దరికి ఓపెనర్ బ్యాకప్ గా జాకూబ్ బెత్తల్ ఉన్నాడు. ఇన్ఫాక్ట్ మనం చూసాం లాస్ట్ ఇయర్ లో ఫిల్ సాల్ట్ కి బ్యాకప్ ఓపెనర్ గా ఓపెనింగ్ చేసి ఎలాంటి విధ్వంసం చేశాడా అని. ఆడిన 2 మ్యాచ్ల్లో సిఎస్కే కి అగేనెస్ట్ గా హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. 172 స్ట్రైక్ రేట్ తో 2 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేశాడు. సో అందుకనే జాకూబ్ బెత్తర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయినా సరే ఓపెనర్స్ కి బ్యాకప్ ఓపెనర్ గా ప్రాపర్ గా సెట్ అవుతాడని చెప్పుకోవచ్చు. నంబర్ 3 లో నా ఆప్షన్ దేవదత్ పడికల్. ఎందుకని వీడియో స్టార్టింగ్ లో చెప్పుకోవడం జరిగింది. 2025లో ఆర్సీబీ తరపున ఇంజురీ కన్నా ముందు 10 మ్యాచ్ల్లో 150 స్ట్రైక్ రేట్ తో 247 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీస్, 21 ఫోర్లు, 14 సిక్స్లతో అదరగొట్టాడు. రీసెంట్ గా జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో వరుస సెంచరీలతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. సో అందుకనే నంబర్ 3 లో ఆర్సీబీకి దేవదత్
దేవదత్ పడికల్ అయితే ఆర్సీబీ టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక దేవదత్ పడికల్ కి బ్యాకప్ ప్లేయర్ విషయానికి వస్తే వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు. వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్ లో ఎలాంటి విధ్వంసం చేశాడా అని మనందరికీ తెలిసిందే. కేకేఆర్ కి అటు మిడిల్ ఆర్డర్ నుంచి ఫినిషింగ్ వరకు నిలబడి అద్భుతంగా రాణించాడు. ఎంటైర్ ఐపీఎల్ కెరీర్ లో ఆల్మోస్ట్ 140 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. సో అందుకని దేవదత్ పడికల్ కి వెంకటేష్ అయ్యర్ ప్రాపర్ గా బ్యాకప్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. నంబర్ 4 లో రజత్ పటిదార్ యాజ్ ఏ కెప్టెన్ గా ఆర్సీబీకి మొదటి టైటిల్ అందించాడు. 2025లో 145 స్ట్రైక్ రేట్ తో 312 పరుగులతో అదరగొట్టాడు. కానీ ఈ సంవత్సరం ఐపీఎల్ ప్రారంభం కాకముందే రజత్ పటిదార్ కి చాలా అంటే చాలా పెద్ద ఇంజురీ అవ్వడం జరిగింది. నవంబర్ 2025లో సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడడానికి బీసీసీఐ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుండి అనుమతి పొందాడు. తన రికవరీపై ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సో ఫైనల్లీ రజత్ పటిదార్ అయితే 2026లో ఆర్సీబీకి కెప్టెన్ గా కొనసాగుతాడనే చెప్పుకోవచ్చు. ఇక రజత్ పటిదార్ కి బ్యాకప్ ప్లేయర్ ని చూసుకున్నట్లయితే రజత్ పటిదార్ కి ఇంజూరీ అయితే కెప్టెన్సీ చేయడానికి జితేష్ శర్మ ఉంటాడు. ఇక బ్యాటింగ్ లో బ్యాకప్ ప్లేయర్ గా విహాన్ మల్హోత్రా ఉంటాడు. విహాన్ మల్హోత్రా రీసెంట్ గా ఆడిన 10 మ్యాచ్ల్లో డీసెంట్ స్ట్రైక్ రేట్ తో 350 పరుగులు చేశాడు అండ్ 3 వికెట్స్ తీసుకున్నాడు. సో అందుకనే రజత్ పటిదార్ కి బ్యాకప్ ప్లేయర్ గా విహాన్ మల్హోత్రా ప్రాపర్ గా సెట్ అవుతాడని చెప్పుకోవచ్చు. నంబర్ 5 లో జితేష్ శర్మ 2025 ఐపీఎల్ లో జితేష్ శర్మ వికెట్ కీపింగ్ లో అండ్ బ్యాటింగ్ లో చాలా ఇంపాక్ట్ అయితే చూపించాడు. ముఖ్యంగా బ్యాట్ తో కీలక సమయాల్లో అద్భుతంగా రాణించాడు. ఆడిన 15 మ్యాచ్ల్లో 176 స్ట్రైక్ రేట్ తో 261 పరుగులు చేశాడు. ఇక జితేష్ శర్మకి బ్యాకప్ ప్లేయర్ గా జోర్డన్ కాక్స్ ని ఆక్షన్ లో తీసుకోవడం జరిగింది. జోర్డన్ కాక్స్ ఒక డైనమిక్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్. తను టీ20లో విస్ఫోటక ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందాడు. దాదాపు 140 స్ట్రైక్ రేట్ తో విధ్వంసం చేస్తున్నాడు. సో అందుకనే జితేష్ శర్మ లాంటి వికెట్ కీపింగ్ ఫినిషర్ కి లైక్ టు లైక్ బ్యాకప్ వికెట్ కీపర్ అనే చెప్పుకోవాలి. నంబర్ 6 టిమ్ డేవిడ్ 2025లో ఎలాంటి విధ్వంసకరమైన బ్యాటింగ్ చేశాడో మనం అందరం చూసాం. 2025లో ఆడిన 12 మ్యాచ్ల్లో 185 స్ట్రైక్ రేట్ తో ఒక డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ ని చేశాడు. టిమ్ డేవిడ్ లాంటి బ్రూటల్ పవర్ హిట్టర్ కి బ్యాకప్ ప్లేయర్ గా ఎవరు ఉంటే బాగుంటుందో కామెంట్స్ లో చెప్పండి. నంబర్ 7 కృణాల్ పాండ్యా 2025లో ఆర్సీబీ తరపున డీసెంట్ స్ట్రైక్ రేట్ తో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ తో అదరగొట్టాడు అండ్ బౌలింగ్ లో కూడా చాలా అద్భుతంగా రాణించాడు. కృణాల్ పాండ్యాకి బ్యాకప్ ప్లేయర్ గా కనిష్క్ చౌహాన్ ని తీసుకోవడం జరిగింది. కనిష్క్ చౌహాన్ మిడిల్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు మంచి బ్యాటింగ్ స్కిల్స్ తో బ్యాటింగ్ చేయగలడు. స్థిరత్వం మరియు అవసరమైన విధంగా పవర్ హిట్టింగ్ ను అందిస్తాడు. టీ20లో ఆల్రౌండర్ పాత్రకు మరియు కృణాల్ పాండ్యాకి బ్యాకప్ ప్లేయర్ గా ప్రాపర్ గా సెట్ అవుతాడని చెప్పుకోవాలి. నంబర్ 8 ఫైనల్లీ రొమారియో షెఫర్డ్ 2025 ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున ఆడిన 8 మ్యాచ్ల్లో ఏకంగా 292 స్ట్రైక్ రేట్ తో దొరగొట్టాడు. రొమారియో షెఫర్డ్ కి లైక్ టు లైక్ బ్యాకప్ గా యాక్షన్ లో మంగేష్ యాదవ్ ని తీసుకోవడం జరిగింది. ఇది అయితే చాలా మంచి పిక్ అనే చెప్పుకోవచ్చు. మంగేష్ యాదవ్ ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. అతని ఎడమ చేతి వేగం గంటకి 140 కిలోమీటర్ల వరకు వేస్తాడు మరియు లోయర్ ఆర్డర్ లో హిట్టింగ్ కు ప్రసిద్ధి గాంచాడు. 2025 ఎంపీ టీ20లో 6 మ్యాచ్ల్లో 14 వికెట్లతో మెరిశాడు. ఇటీవల మ్యాచ్ల్లో 12 బాల్లో 28 పరుగులతో కీలక ప్రదర్శనలతో అదరగొట్టాడు. సో అందుకని రొమారియో షెఫర్డ్ కి లైక్ టు లైక్ బ్యాకప్ ప్లేయర్ అనే చెప్పుకోవచ్చు. ఎనీవేస్ 2026 ఐపీఎల్ లో అయితే ఆర్సీబీకి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ లైనప్ అండ్ ఆ బ్యాటర్లకి బెస్ట్ బ్యాకప్ ప్లేయర్స్ ఉన్నారని చెప్పుకోవాలి. ఈ ఐపీఎల్ లో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ఎలా ఉందో కామెంట్ చేసి ఆర్సీబీ బౌలింగ్ లైనప్ వీడియో కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.